ఇక హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా అయింది. చాలా కార్యాలయాలు వర్క్ ఫ్రం హోం ప్రకటించిన రోడ్లపై రద్దీ తగ్గలేదు. బతుకమ్మ దసరాకు సొంతింటికి వెళ్లే వారికి ప్రయాణం గగనంగా మారింది. ఇక హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. చూస్తున్నాం మనం హైదరాబాద్ లో నిన్న నైట్ నుంచి వర్షం దంచి కొడుతుంది. ఇక మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీనివల్ల ఉద్యోగులు కానివ్వండి, ఇతర వాళ్ళు పండగలకి ఊర్లకు వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? నిఖత్, ఏదైతే గత రాత్రి నుంచి వర్షం అంటే ఎడతెరిపి లేకుండా వర్షం కొడుతుందో దానికి వర్షానికి ప్రయాణికులు కావచ్చు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాదాపు 48 గంటల కానుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానికి మనము అంటే ఏదైతే వర్షం ఉందో వర్షానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా మనం చూసినట్లయితే హైటెక్ సిటీలో గుంతలమయం కావడం వల్ల దానివల్ల ట్రాఫిక్ జామ్ అనేది కూడా అక్కడికి నిలిచిపోతుంది. కానీ ఇప్పటికే దసరా హాలిడేస్ను అందునుగా చూసుకొని దసరా హాలిడేస్లో వస్తున్నాయి. ఆ దసరా హాలిడేస్ వల్ల వచ్చేసి చాలామంది ఊర్లలోకి వెళ్ళిపోవడము, దాంతోపాటుగా నగరంలోని సాఫ్ట్వేర్లు ఏదైతే ఉన్నారో సాఫ్ట్వేర్లు అందరికీ కూడా సైబరాబాద్ కమిషనర్ ఇప్పటికే ముందస్తుగా చెప్పాడు. రానున్న 3 రోజులు వర్షాలు ఉండడం వల్ల కూడా సాఫ్ట్వేర్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కూడా సూచించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అప్పటికి ఒకవైపు దాదాపు హైదరాబాద్లో ఉన్న జనమంతా కాలేజీ ఊర్లలోకి వెళ్ళిపోయినప్పటికీ దాంతోపాటుగా వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఈ రద్దీ అనేది తగ్గని పరిస్థితిలో ఉన్నది. మనం విజువల్లో చూసినట్లయితే ఈ హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా వర్షపు నీరు అనేది గుంతలు కావడం వల్ల వర్షపు నీరు అనేది కూడా ఆగిపోయింది. తద్వారా వచ్చేసి వాహనాలు కూడా వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నాయి. అంటే వాహనం ఇంట్లో నుంచి బయలుదేరిందంటే ఇటువైపు వచ్చేసి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ చేసినప్పటికీ అక్కడికి వెళ్ళడానికి కావచ్చు, దానితో పాటుగా ఏదైతే ఇండ్లలోకి వెళ్ళే వాళ్ళకు కూడా కావచ్చు గంటల తరబడి కూడా ఉంది. అంటే దాదాపు 11 గంటల ప్రాంతం నుంచి కూడా ఒరిపించినటువంటి వర్షం అనేది 2 గంటల నుంచి వర్షం లేనప్పటికీ కూడా ప్రయాణికులకు మాత్రం ట్రాఫిక్ అనేది రద్దీ తీరని పరిస్థితి ఉంది. దాంతోపాటుగా చూసుకున్నట్లయితే మ్యాన్ హోల్ కావచ్చు, దాంతోపాటుగా లాగింగ్ ఏరియాస్ కావచ్చు. ఈ లాగింగ్ ఏరియాస్లో సరైన నిర్వహణ లేకపోవడము, దాంతోపాటుగా హైడ్రా సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు సరైన విధంగా కూడా లేకపోవడం వల్ల కూడా వర్షము ఉండడం వల్ల కూడా ట్రాఫిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో చూసుకున్నట్లయితే ఇకపోతే కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ఏరియాలలో ఏదైతే మన హైటెక్ సిటీ ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు అన్నీ కూడా మూసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం పరిస్థితులు అనేది కూడా ఎక్కడికక్కడ కూడా అంటే వర్షం తగ్గినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ అనేది కూడా తగ్గట్లేదు. ఎందుకంటే దాదాపు 60-70% మంది ఇండ్లల్లో ఉండి పనిచేసుకుంటున్నారు. దాంతోపాటుగా ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే ఈ ట్రాఫిక్ ఉంది, వర్షాలు ఉన్న ముందస్తు ఇండికేషన్ వల్ల వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం, దాంతోపాటు ఊర్లలోకి దసరా పండుగ హాలిడేస్ బతుకమ్మని వాళ్ళ సొంత ఊర్లలోకి వెళ్ళిపోయి వరుసగా 15 రోజులు సెలవులు ఉండడంతో ఊర్లలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ రద్దీ మాత్రం తీరని పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా దీంతో పాటు చూసుకున్నట్లయితే అంటే ఏదైతే రహదారి ఉందో రహదారి పైన గుంతలు ఉండడము, ఆ గుంటల వల్ల వచ్చేసి ఇబ్బందులు పడడము, అంటే దీనికి ముందస్తు ప్రణాళికలు చేయకపోవడము, ఆ గుంతలు పూడ్చడం విషయంలో కావచ్చు, దాంతోపాటు అభివృద్ధి పనుల పేరిట చెప్పుకొని ఈ అభివృద్ధికి సంబంధించిన ఏదైతే డ్రైనేజ్కి సంబంధించినవో పైప్ లైన్కి సంబంధించినవో వాటికి సంబంధించిన మొత్తము కూడా తవ్వకాలు ఏర్పడడం వల్ల కూడా ట్రాఫిక్ అనేది రద్దీ ఏర్పడే పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని చూసుకున్నట్లయితే దాదాపు రాత్రి నుంచి కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో హైటెక్ సిటీని బొటానికల్
గార్డెన్ వైపు కావచ్చు, దాంతోపాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైపు కావచ్చు, ఇటువైపు రాయదుర్గం వైపు కావచ్చు, ఎటువైపు చూసినా కూడా ఈ ట్రాఫిక్ అనేది కూడా నియంత్రణలో ఈ వర్షపు నీరు అనేది లాగింగ్ కావడం వల్ల కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఇప్పటికీ చూసుకున్నట్లయితే వాహనదారులు ఏదైతే కాలనీలు ఉన్నాయో ఈ కాలనీల నుంచి రావడానికి ఇబ్బందులు పడడము, తద్వారా చూసుకున్నట్లయితే ఏదైతే నియంత్రణకు చేసుకోవడానికి ట్రాఫిక్ సంబంధించిన ఆల్రెడీ ఇండికేషన్స్ కావచ్చు, దానికి ఏదైతే ట్రాఫిక్ లాగింగ్ ఉన్నాయో ఆ లాగింగ్ ఉన్న పాయింట్లను కూడా పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వర్షం వల్ల కూడా ఈ ట్రాఫిక్ అనేది తగ్గే పరిస్థితులు కనబడట్లేదు. చూడాల్సిన ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి వచ్చే వాళ్ళు కూడా గంటల తరబడి కూడా రోడ్లపైన వెయిట్ చేసుకున్నాం. అంటే వెయిట్ చేయడం అనేది పక్కనే పెడితే అంటే డైవర్షన్స్ కావచ్చు, దాంతో పాటుగా దీనికి ట్రాఫిక్ సంబంధించిన నియంత్రణలో పోలీసు యొక్క పాత్రతో పాటుగా హైడ్రా అధికారులు ముందస్తు ప్రణాళికలతో పాటుగా ఏదైతే గుంతలున్న ఏరియాల్లో కనీసం డైవర్షన్ కావచ్చు, దానికి సంబంధించిన బార్కెట్ కానీ పెట్టకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మనము ఏదైతే ఈ ఏరియాలో ఉన్నదో దాదాపు ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉంది అంటే రోడ్లు గిట్ల అన్ని స్టాప్ అయిపోయినాయి పరిస్థితి. వర్షం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ మోరీలు ఒకటి ఓపెన్ అయిపోయి ఉంటున్నాయి, మోరీలు మొత్తం బ్లాక్ అయిపోయినాయి నాన్న. బ్రదర్, ఇప్పుడు మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యా ఎలా ఉంది? అదే ప్రభుత్వం రోడ్ లేదు, కొత్త ఛానల్ ఏం లేదు, అదే ఛానల్లో మొత్తం మునిగిపోయి బళ్ళు మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి కూడా. డ్రైనేజ్ వాటర్ ఫుల్ పైకి వచ్చేస్తుంది. ఆ డ్రైనేజ్ వాటర్లోనే జర్నీ చేయవలసి వస్తుంది. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, బండికి ట్యాక్స్ కట్టాలి, బండికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపితే దీనికి ట్యాక్స్ కట్టాలి. ప్రతిదానికి ట్యాక్సే, మనుషుల మీద బతకటమే వేస్ట్ అనిపిస్తుంది. గవర్నమెంట్ సిస్టమ్ అట్లా ఉంది. ఇది పరిస్థితి. దాంతోపాటుగా మరొక వాహనదారుతో చూసుకున్నట్లయితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉంది? రోడ్లు అనేది ఏ విధంగా ఉంది? తెలుగు नहीं आता, हिंदी में बोल. roads and Condition is very bad. I mean water logging and everything is everywhere, and yeah, it's quite cumbersome and not easy to good commute basically, daily struggle, but yeah, I mean that's ఇది పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా కూడా రోడ్లు కావచ్చు, దానికి సంబంధించిన ప్రాంతాలు కూడా సరిగలేవని చెప్పేసి వాహనదారులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ అంటే వర్షాలు వచ్చినప్పుడు ఆ గుంతలలో వర్షం నీరు నిలిచిపోవడం వల్ల కూడా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. దానివల్ల కూడా వాహనదారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించిన గవర్నమెంట్కు సంబంధించిన ట్యాక్సీలు కావచ్చు, దానికి సంబంధించిన డబ్బులు కట్టడంలో మాత్రం తప్పడం లేదు. కానీ ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వానికి తెలుసు కూడా దాన్ని ఎందుకు మరమ్మతులు చేయట్లేదని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకనైనా అంటే ఇప్పుడు హాలిడేస్ అనేది దసరా పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ ఉంది. దీని ద్వారా వచ్చేసి ఇప్పటికే కూడా వాహనదారులందరూ కూడా ఊర్లలోకి వెళ్ళిపోయినప్పటికీ దీన్ని కనీసం మరమ్మతులు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకనంటే ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో, వర్షపు వాటర్ ఉందో అవన్నీ కూడా రోడ్లలోకి రావడము, దాంతోపాటు ఇండ్లలోకి రావడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ప్రజలకు సంబంధించిన ఏదైతే కష్టాలు ఉన్నాయో వాహనదారులకు సంబంధించిన రోడ్లు కావచ్చు, దానికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు, దాన్ని చూసుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సీలు కావచ్చు, దానికి చెల్లించిన పన్నులు కావచ్చు, ఏవి కూడా తగ్గించడం లేదు. కానీ అభివృద్ధి చేయడంలో మాత్రం ప్రభుత్వం శూన్యమైందని చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం వల్లనే ఇలాంటి ట్రాఫిక్ జామ్లు అయితేనే వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులు బండ్లతో సహా కొట్టుకపోయినా సరే ప్రభుత్వం ఎందుకు కనువిప్పు చేయట్లేదని ప్రశ్నించే పరిస్థితులు కనబడుతున్నాయి. నిఖార్.